ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వంకు పున్నమి ఘాట్లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమకు సహకరిస్తే ఆ కార్యక్రమాన్ని తాము సహకరిస్తామని, మమ్మల్ని సంప్రదించకుండా ప్రభుత్వం ముందుకెళ్తే న్యాయపరంగా ముందుకెళ్తామని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ హెచ్చరించారు. జనవరి 8న విజయవాడ పున్నమి ఘాట్లో ఏర్పాటు అయ్యే ఆవకాయ అమరావతి కార్యక్రమానికి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానులు సంఘం నేతలు బబ్బూరి భూపాల్, న్యాయవాది ఖలీల్ అహ్మద్లు మాట్లాడుతూ పున్నమి ఘాట్లోని భూముల్లో ఎవరెవరు చొరబడుతున్నారని ఆరోపించారు. పున్నమి ఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉందని తెలియజేశారు. మా భూమిని కాపాడుకోవటానికి గోడలు కట్టుకుంటున్నా కూడా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. మా భూములకు రక్షణ అవసరం ఉందని తెలిపారు. పుష్కరాల సమయం నుంచి భూములిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నామన్నారు. ప్రెస్ మీట్ అందరికీ, నా పేరు సయ్యద్ ఖలీల్ అహ్మద్. నేను సయ్యద్ ఖలీల్ అహ్మద్ అడ్వకేట్ని. మా భూమి 105, 106 సర్వే నంబర్లో ఉన్నాయి. ఈ మా యజమానుల సంఘం అంతా ఒకటయ్యి ఈరోజు మేము మా భూమిని పరిరక్షణ చేసుకోవడానికి ఏకమయ్యాము. ఈ మా భూముల్లో చాలా ప్రైవేట్ పార్టీలు ఎవరెవరో జొరబడి కార్యక్రమాలు చేస్తున్నారు. సో మేము గవర్నమెంట్ని కోరుకుంటుంది ఏంటంటే, మా హద్దులు మేము వేసుకొని ఈ పున్నమి ఘాట్లో ఉన్న 20 ఎకరాలు సైన్స్ యాప్కాస్ట్ బిల్డింగ్ దగ్గర నుండి రాజుగారి స్థలం వరకు 20 ఎకరాల వరకు ఉన్నది. ఇదంతా ప్రైవేటు పట్టా ల్యాండ్. వాళ్ళ ఫండమెంటల్ రైట్ ప్రకారం భూమి అన్నది ఫండమెంటల్ రైటు. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు గోడలు కట్టుకుంటారు, కాపాడుకుంటారు. లేదంటే ప్రైవేటు పార్టీలు కార్యక్రమాలు చేస్తున్నాయి కాబట్టి పరిరక్షించుకోవడం వాళ్ళ హక్కు, బేసిక్ హక్కు, ఫండమెంటల్ రైట్ అది. కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు వరకు ఇన్ని కార్యక్రమాలు, మొదట మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి కార్యక్రమాలు పుష్కరాలు 2016లో జరగగా అప్పుడు కూడా సహకరించాం. ఆ తర్వాత అంతకుముందు 2004లో కూడా పుష్కరాలు జరిగినాయి, అప్పుడు కూడా మేము సహకరించాం. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని మాకు లెటర్స్ ఇచ్చి మరి దేవాదాయ శాఖ వాళ్ళు అడగగా మేము ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు బాత్రూంలు, స్నానాలు అవన్నీ చేసి తర్వాత కూల్చివేసి వెళ్ళేవాళ్ళు. లెటర్లు కూడా మాకు ఇచ్చారు. కాబట్టి అవన్నీ ఉండగా మేము వాటిని కాపాడుకున్నాం. ఈరోజు వరకు కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మేము ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా ప్రైవేటీ పరంగా వదిలేసి, పబ్లిక్ ల్యాండ్ లాగా వదిలేసి ఉండలేము కదా. పట్టా ల్యాండ్, వారి భూమిలో వాళ్ళు గోడ కట్టుకుంటుంటే రూము ఏది వేయట్లేదు, బిల్డింగ్ కట్టట్లేదు, ఓన్లీ ఫెన్సింగ్. అది వాళ్ళ హక్కు, ఫండమెంటల్ రైట్ టు safeguard our own property. As per Article 300, we can save our own property. So we will fence it. మేమేం బిల్డింగ్లు వేసుకోవట్లేదు, మేమేమి రూములు కట్టట్లేదు, హద్దు వేసుకుంటాం. హద్దులు వేసుకోవడానికి తప్పే ఉందండి? అది మీరే చూపించారు మాకు. ఈ సర్వే నంబర్లని రీసెంట్గా అందరూ వచ్చి సచివాలయం నుండి వచ్చి అందరు డాక్యుమెంట్స్ తీసుకున్నారు, కొలతలు వేసారు. వాళ్ళకే తెలుసు, ఆ కొలతల్లోనే హద్దులు వేసుకుంటారు. దాంట్లో తప్పేం లేదు సార్. అండ్ వీఆర్ ఫర్ ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్లో మేము కూడా భాగ్యం కావాలనుకుంటున్నాం. వీ వాంట్ టు షేర్ అవర్ ఓన్ సపోర్ట్. జనవరి 8వ తేదీ నుంచి ఆవకాయ అమరావతి కార్యక్రమం ప్రభుత్వం పెడుతుంది. మీకు యజమానులుగా అంటే మాతోటి మాట్లాడలేదు. ప్రభుత్వం ఆవకాయ ఫంక్షన్ చేస్తుంది, ఓకే, కానీ మమ్మల్ని అడగాలి. యజమానుల పర్మిషన్ లేదు సార్.
ఇప్పుడు 2016లో పుష్కరాలకు ఏం చేశారంటే ఈ కొలతరాళ్ళు అన్ని హద్దులు ఉన్నాయి, అవన్నీ పుష్కరాలకు నిమిత్తం అని తీసేశారు, అన్ని ఫ్లాట్గా ప్లేయింగ్ చేసేశారు. తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదని, కట్టడాలు లేదు, అమ్మకాలు లేవని వాళ్ళు మా దగ్గర నుంచి కాగితాలు తీసుకొని మీకు ఏదో ఒక కాంపెన్సేషన్ ఇస్తామని తీసుకున్నారండి. అప్పటి నుంచి ఇంతవరకు ఏం జరగలేదు. ఈలోపు మా స్థలాన్ని గాడి అప్పారావు గారు మొత్తం ఆక్రమించి గుడి కట్టేశారు. 3 స్థలాల్లో కట్టేశారు గుడి. ఇప్పుడు మాకేం న్యాయం? మాకు ఎలా న్యాయం జరిగింది చెప్పండి? ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ సార్ చెప్పారు గోడ కడుతుంటే కూలి చేశారు అన్నోళ్ళు, వాళ్ళు గుడి కడుతుంటే ఎలా యాక్సెప్ట్ చేసిందండి గవర్నమెంట్? గుడి ఎంత కట్టుకొని ఇచ్చారు మరి? స్లాబ్ ఎట్లా వేసుకొని ఇచ్చారు? అతన్ని 400 గజాల్లో వేసేసాడు. మా 300 గజాల స్థలం పక్క సాయిరామ గారి స్థలం 100 గజాలు వచ్చేసాడు. మరి అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మేమంటే మాది అంటున్నాడు. మొన్న టౌన్ సర్వే జరిగింది, ఒక్కొక్కరు ప్లాట్లు వేసుకుంటూ వచ్చారు. ఆ రోజు పారిపోయాడు లేడు. మేమందరం ఒక్కొక్కరు చూసుకుంటూ వచ్చాం. 3 స్థలాల్లో గుడి ఉంది, ఏమంటే మీ స్థలాల్లో గుడి ఉంది అన్నాడు. టీఆర్ఎస్ బాండ్లు ఇస్తామండి అని తీసుకొని వెళ్ళారు. గుడి ఉండని బండి ఉండని అంటే టీఆర్ఎస్ బాండ్లు అంటే గవర్నమెంటు అది రెస్పాన్సిబిలిటీ. మీరు గుడి తీపిచ్చేసుకున్నాను, మాకు టీఆర్ఎస్ బాండ్లు ఇవ్వాలి కదా, అది యాజ్ పర్ రూల్ ప్రకారం. మేము తీపించుకోలేం కదా టీటీఆర్ బాండ్లు, మేము తీపించుకోలేం కదండి. మా దగ్గర బలం ఉండొచ్చు, బలం లేకపోవచ్చు. దాని గురించే గవర్నమెంట్ ఖాళీ భూమి పెట్టుకున్నారంటే వీళ్ళు సమ్ వెల్తీ కాబట్టి ఈ భూమిని అలా ఎంటీగా పెట్టుకున్నారు కాబట్టి VLT అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అది ఎప్పుడు ఆ భూమిలో ఫర్దర్గా కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఈ VLT అనేది తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మాకు కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు VLT అప్లికబుల్ కాదు. అది ప్రజెంట్ ఓకే. నా పేరు బబ్బూరి భూపాల్ అండి, అది బబ్బూరి గ్రౌండ్స్. మేము ఫస్ట్ నుంచి గవర్నమెంట్కి సహకరిస్తూనే వస్తున్నాం, ఇప్పుడు కూడా సహకరిస్తాం, ఎప్పుడూ సహకరిస్తాం, ఏ గవర్నమెంట్ ఉన్నా సహకరిస్తాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ పున్నమి దగ్గర నుంచి ఏ అయితే ల్యాండ్స్ ఉన్నాయో నేను అందరికీ తెలియజెప్పాలనుకుంది ముఖ్యంగా ఏంటంటే పున్నమి దగ్గర నుంచి ఇటు లెఫ్ట్ సైడు ఇటు నెక్స్ట్ స్వాతి రోడ్డు దాకా దర్గా దాకా కరకట్ట కింద ఏదైతే భూములు ఉన్నాయో అన్నీ కంప్లీట్గా ప్రైవేటు భూములే. ప్రభుత్వ భూమి అనేది ఇక్కడ లేదు, కంప్లీట్గా ప్రైవేట్ భూమి, పట్టా ల్యాండ్ అందరికీ. మా భూమి అయితే ఒకటేమో 1946 డాక్యుమెంటు, రెండోది 1956 డాక్యుమెంటు, 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. అప్పటి నుంచి మా ఆధీనంలోనే ఉంది, మేమే ఏదో యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నాము, అలా నడుస్తూ ఉంది. సీలింగ్ కూడా ఎగ్జామ్షన్ వచ్చింది మాకు. తర్వాత అప్పటి నుంచి కొన్నాళ్ళు అలాగే ఖాళీగా వదిలేసాము, ఇది అన్డెవలప్డ్ ల్యాండ్ కింద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014-15లో పుష్కరాలు అని చెప్పి ఆయన కొంచెం డెవలప్ చేశారు. అప్పుడైతే గవర్నమెంట్ కారణంగానే మొత్తం ఇవన్నీ ఏ అయితే డీ ఫారంలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అన్నీ తీపిచ్చారు, కొంతవరకు డెవలప్మెంట్ చేశారు. మా అన్నీ ఏంటంటే ఒక డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రాం తెచ్చి అప్పట్లో అందరికీ ఒక 60-40 రేషియో అని చెప్పి డెవలప్ చేస్తా అన్నారు. కానీ 3 గవర్నమెంట్లు మారినాయి, కానీ వాటిని ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడైతే పుష్కరాల నుంచి డెవలప్ చేశారో అప్పటి నుంచి ఈ స్థలాల్లో ఓనర్లు ఎవరు దీనిలో ఉండట్లేదు. అంతా ఏంటంటే ఈ ప్రైవేటు కార్యక్రమాలు ఇలాంటి ఈ గవర్నమెంట్ కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా అందరం సహకరిస్తున్నాం, వాళ్ళు మ్యూచువల్గా అడుగుతున్నారు, ఒక్కోసారి డాక్యుమెంట్ ఇస్తున్నారు, అడుగుతున్నారు, అందరూ సహకరిస్తున్నాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇది ఎన్నాళ్ళు ప్రైవేట్ భూమి మీద ఎన్నాళ్ళు ఇలాగా సాగుతుంది. ఏదైనా ఉంటే సెటిల్ చేసి దీన్ని మొత్తం మ్యాటర్ని క్లోజ్ చేసేస్తే వాళ్ళు భూముల మీదే ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.